హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ అంటే ఇంకా బాగుంటానన్నమాట. ఇంకా ఈ రోజు వచ్చేసి ఇంకా సండే ఇంకా ఏం కర్రీ చేయబోతున్నానో మీకు అయితే చూపిస్తానన్నమాట. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. జస్ట్ ఇంక ఇప్పుడైతే వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా పిల్లలు అయితే ఇంకా టీవీ చూస్తున్నారు. ఇంకా రసానికి అయితే కొంచెం చింతపండు అయితే ఇంకా నానబెట్టుకున్నాను. సో ఇంకా బయట అయితే ఇంకా పనులు అయితే ఉన్నాయి అనమాట. ఇంకా ఇప్పుడైతే ఇంకా చిన్న చిన్న పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాకైతే వంట అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇంకా బయటకు వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇదిగోండి, ఇంకా నేనైతే పొద్దున్నే అయితే బట్టలు అయితే ఇంకా ఉతికేసి కంఫర్ట్లో పెట్టేసి ఇంకా ప్రేయర్కి అయితే ఇంకా వెళ్ళొచ్చాను అనమాట. ఇంకా ప్రేయర్ చేయించుకొని ఇంకా వచ్చినాకైతే ఇంకా అన్నం అదే పొయ్యి మీద పెట్టేసి ఇంకా రైస్ పొయ్యి మీద పెట్టేసి సో ఇంకా బట్టలు ఆరేసినాకైతే ఇంకా కర్రీ వండుదామనేసి ఇంకా అనుకున్నాను. సో ఇంక ఇప్పుడైతే ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఇంకా బట్టలు అయితే పిండేసి ఇంకా పైకి అయితే ఇంకా వెళ్ళొచ్చేస్తాను. సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంక ఈరోజు సండే వ్లాగ్ అనమాట. మార్నింగ్ లేంగానే ఇంకా వేడి నీళ్ళు అయితే ఆగి ఇంకా ఈరోజు అయితే మార్నింగ్ టిఫిన్ వేయలేదండి. ఇంకా రేపటి నుంచి అయితే ఇంకా పిండి అది నానబెట్టుకోవాలన్నమాట. సో బయట తెచ్చుకున్నాము. ఇంక ఈరోజు అయితే సండే కాబట్టి ఇంకా బయట తెచ్చుకున్నాం అనమాట. ఇంకా టిఫిన్ అయితే ఇంకా ఇంట్లో నేను పిల్లల్ని రెడీ చేసి ఇవన్నీ చేసుకునేపాటిగా మా హస్బెండ్ ఇంకా టిఫిన్ అయితే తీసుకొని వచ్చి ఇంకా పిల్లలకైతే ఇంకా పెట్టేసి ఉన్నానమాట. ఇంకా నేను రెడీ చేసి ఉన్నాను. ఇంకా ఆయన వచ్చి టిఫిన్ పెట్టాడనమాట. ఇంకా నేనైతే వెళ్ళి ఇంకా ప్రేయర్ అయితే చేయించుకుని వచ్చేసాను. పిల్లలు అయితే ఇంకా తర్వాత వచ్చారు. సో ఇంకా రాగానే ఇంకా ఈ పని ఉందన్నమాట. ఇంకా సో పాలైతే ఇంకా కల్పించాలి పిల్లలకైతే. జస్ట్ ఇంక ఇప్పుడే వచ్చామన్నమాట. సో ఇంకా రైస్ పొయ్యి మీద పెట్టేసి ఇంకా బట్టలు పిండేసి ఇంకా ఆరేద్దామనేసి ఇంకా వచ్చేసాను. ఇంకా టైం అయితే 11:30 అవుతుందన్నమాట. సో ఎండ మాత్రం బేభత్సంగా ఉంటుందండి. వారం రోజుల నుంచి అయితే ఇది వరకు అయితే ఫుల్ వర్షం అనమాట. ఇంకా అంతకుముందు సో వారం రోజుల నుంచి అయితే బాగా ఎండ అయితే కాస్తుంది అనమాట. అసలు ఎండాకాలంలో కూడా వేయలేదు అంత ఎండ అయితే కాస్తుంది. సో ఇంకెక్కడైతే బట్టలు అయితే ఇంకా వేసేస్తున్నాను. ఇంకెక్కడైతే చూడండి ఇంకా పాడైపోయింది అనమాట. ఇంకా పిల్లలు ఆడుకునే బండి అనమాట. ఇంకా అదైతే పాడైపోయింది. ఇంకా మా ఓడి సైకిల్ అయితే ఇంకా 2 days అయితే హాలిడేస్ ఇస్తానన్నారు. ఇంకా ఈరోజు నిన్న సాటర్డే కదా, సాటర్డే ఇంకా స్కూల్కి సెలవు ఇస్తారనుకున్నాను. కాకపోతే సెలవు అయితే ఇవ్వలేదన్నమాట. సో అంటే మొన్న వర్షాలకైతే హాలిడే ఇచ్చారు కాబట్టి ఈ సాటర్డే లేదని చెప్పారనమాట. సో ఇంకా ఆల్రెడీ అయితే ఇంకా మండే కూడా హాలిడే ఇస్తానన్నారంట, నాకు తెలీదు. సో మండే కూడా హాలిడే అన్నారనేసి ఇంకా నిన్న సాటర్డే ఇంకా స్కూల్కి హాలిడే ఇవ్వలేదు. ఇంకా 3 days నుంచి అదే ఈరోజు రేపు కూడా హాలిడేనంట ఇంకా పిల్లలకైతే. సో రేపు ఏదో పండుగ ఉందన్నారు. సో అందుకనేసి ఇంకా పిల్లలు ఇంక ఇంటి దగ్గర ఉన్నారనమాట. ఇంకా వీడియో అనేది ఇంకా మా పెద్దబాబు అయితే షూట్ చేస్తూ ఉన్నాడు. సో ఇంకా అప్పుడప్పుడైతే ఇంకా అట్లా ఒకరితో షూట్ చేసుకుంటే వీడియో అయితే క్లారిటీగా ఉంటుంది అనేసి ఇంకా మా పెద్దబాబు ఇంటికాడ ఉన్నప్పుడైతే మాత్రమే 1 గంట అయితే షూట్ చేయమని చెప్తాను. ఇంకా స్కూల్కి వెళ్ళి తెలిసిందేగా నేనే షూట్ చేసుకుంటాను ఇంకా అన్నీ అయితే. సో ఇంకా పైకి వచ్చి నేనైతే ఇంకా బట్టల పిండేసి ఇంకా ఆరేస్తున్నాను. మా పెద్దబాబు అయితే ఇంకా తీస్తున్నాడు అనమాట. ఇంకా వాడైతే ఇంకా ఇంటికాడ ఉంటే ఇంకా అస్తమాను టీవీయే చూస్తాడండి. మా పెద్ద బాబు అయితే ఇంకా స్కూల్కి హాలిడే వచ్చిందంటే చాలు ఇంకా టీవీలో మునిగిపోతూ ఉంటాడనమాట. ఇంకా మా చిన్నబాబు ఏముందండి, తెలియదే ఉంది. మా చిన్నబాబు అయితే చక్కగా అయితే హెల్ప్ చేస్తూ ఉంటాడు మమ్మీకి అయితే. ఏ పనైనా మా చిన్నబాబు అయితే చక్కగా చేస్తాడండి. మా చిట్టి అదిగో అండి మా మమ్మీ పో అంటుంది. దగ్గరుండి చూశారు కదండి, మా మమ్మీ పో అంటుంది అని అంటున్నాడు. క్యూట్గా ఉంటే వాడు మాటలైతే. సో హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పమంటే హాయ్ వద్దంటున్నాడండి మా చిన్నబాబు అయితే. సో ఇదే ఫ్రెండ్స్ సండే వ్లాగ్ అయితే. ఇంకొక అంటే సండే అంటాం కానీ చాలా పని ఉంటుంది అనమాట. సో ఈరోజైతే ఇంకా చికెన్ కర్రీ అయితే చేయబోతున్నాను. చాలా రోజుల తర్వాత అయితే చికెన్ అయితే తెచ్చుకున్నాము. సో ఈ మధ్యలో అయితే వేడి చేసేస్తుంది అనేసి ఇంకా నాన్ వెజ్ ఇంకా తెచ్చుకోవట్లేదు అనమాట. ఇంకా పోయిన వారం ఇంకా అవతల వారం కూడా తెచ్చుకోలేదు, మధ్యలో వండాను. సండే మాత్రం తెచ్చుకోలేదనమాట. ఇంక ఈ రోజు అయితే తెచ్చుకున్నాం అనమాట. సో ఇంకా మనకు తెలియదు ఏముందండి, రోడ్డు పక్కన ఇల్లు కాబట్టేసి ఇంకా బైక్ అదే వెహికల్ సౌండ్, రోడ్డు మీద మెయిన్ రోడ్ కాబట్టి వెహికల్ సౌండ్ అయితే వినిపించేస్తుంది. సో అందుకనేసి నేను ఎక్కువగా బ్యాక్ ఓన్ వాయిస్ అయితే ఇస్తూ ఉంటానన్నమాట. సో అంటే ఇంకా ఎండ మాత్రం బీభత్సంగా కాళ్ళు అయితే మండిపోతున్నాయండి. తొందరగా అయితే ఇంకా ఆరేసేసాను. సో ఆరేసేసినాక ఇంకా క్లిప్పులు అయితే పెడుతున్నాను ఇంకా కింద పడకుండా ఉంటాయి అనేసి. ఇంకా ట్యాంక్ అదే మోటార్ వేస్తే ట్యాంక్ నిండిపోతాయి, ఇంకా నీళ్ళకి అయితే కారిపోయి కింద పడిపోయి బట్టలు పాడైపోతాయి అనేసి డెఫినెట్గా అయితే ఇంకా ఒకదానికైతే 2 క్లిప్పులు అయితే పెడతానమాట. సో ఇంక ఇదనమాట ఈరోజు వ్లాగ్ అయితే. ఇంకా కిందకైతే వెళ్ళిపోతాను. ఇవి బట్టలు అయితే ఇంకా ఆరేసేసినాకైతే కిందకైతే వెళ్ళిపోతాను అనమాట. సో వంట ఎట్లా చేస్తున్నాను, ఏం కర్రీ చేస్తున్నాను అనేది చెప్పాను కదా. ఇంకా అయితే వంట స్టార్ట్ చేసుకుంటాను. సో చికెన్ కర్రీ చేయబోతున్నాను అనమాట. ఇంకా ఈవినింగ్ అయితే సరదాగా ఇంకా బయటకు అయితే వెళ్తాము. ఈరోజు సండే కాబట్టేసి ఇంకా వెళ్ళాలనుకుంటున్నాము. ఏమో కుదిరిద్దో లేదు తెలియదు కానీ అనుకుంటున్నాం అంతే.
సో ఆ టైం కుదిరితే డెఫినెట్గా వెళ్తామన్నమాట. సో అంటే బయటకు వెళ్ళిన వీడియోలు అప్పుడప్పుడు పెట్టానండి. ఇంకా మళ్ళీ అదే పనంగా ఏం పెట్టను. ఈసారి వెళ్తే ఈ రోజు కాకుండా మళ్ళీ ఎప్పుడన్నా డిఫరెంట్గా అంటే ఏదన్నా చేయాలనుకుంటే ఎక్కడికన్నా వెళ్ళాలనుకుంటే డెఫినెట్గా అయితే తీస్తానమాట. సో మా వారి బర్త్డేకి అయితే ఇంకా బయటికి హోటల్కి అయితే వెళ్ళాం కదా. సో ఇంకా అది వెళ్ళడమే అనమాట. ఇంక ఈరోజు సండే కాబట్టేసి ఇంకా సరదాగా అయితే ఇంకా అంటే సండే మార్కెట్ ఇటు సైడ్ అయితే మాకు సండే మార్కెట్ ఇవన్నీ ఉంటాయి అనమాట. తిరణాల్లాగా ఉంటుంది ఇంకా మాకైతే. సో ఇదనమాట. ఇంకా బట్టలు అయితే ఇంకా ఆరేస్తాను చూసారు కదా. ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం. ఇంకా వచ్చేసేయండి మరి. ఇంకా మా పెద్ద బాబు అయితే ఇంకా కిందకైతే జంప్ అయితే చేసేస్తున్నాడు, దుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట టీవీ చూడడానికి అయితే. చూడండి వారి పడుగులు అయితే ఎట్లా ఉన్నాయో. సో లోపలికైతే ఇంకా వెళ్ళిపోయాడు అనమాట ఇంకా టీవీ ఆన్ చేసుకుంటాకి. సో ఇంకా నేనైతే బకెట్లు ఇక్కడ పెట్టేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా రైస్ కూడా ఇంకా ఉడికిపోవచ్చింది అనమాట. ఇంకా అన్నం అయితే వంచేస్తాను. ఇదిగోండి చికెన్ అయితే తెచ్చి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాడనమాట. సో ఇంకా 1/2 kg అయితే సరిపోతాయి. ఇంకా రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఇంకా నేను పైకి వెళ్ళి బట్టలు ఆరేసరికి ఇంకా ఉడుకుతూ ఉందనమాట. ఇంకా ఈరోజు చికెన్ కర్రీ అయితే చేయబోతున్నానేసి ఇంకా చికెన్ తెచ్చేసి అదే నాకు కావాల్సిన తెచ్చేసి ఇంక ఇంటికాడ పెట్టేసి ఇంకా ఆయన పనికి అయితే వెళ్ళిపోయాడు అనమాట. సో వస్తాడు, భోజనం టైంకి అయితే వస్తారనమాట. సో సండే కూడా ఇంకా చెయ్యాలే కానీ వర్క్ ఉంటానే ఉంటుంది ఇంకా ఆయనకైతే. సో చూస్తున్నారు కదా. ఇంకా చికెన్ అయితే ఇంకా శుభ్రంగా వేస్టేజ్ అంతా తీసేసి ఇంకా క్లీన్ అయితే చేసుకుంటాను. ఇంకా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఇంకా ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట. సో అంటే పైన బట్టలు అన్నం ఉంచి వెంటనే ఇంకా ఉల్లిపాయ ముక్కలు అయితే కట్ చేసుకున్నాను. ఒకసారి చూడండి ఇంకా ఫ్రై అవుతున్నాయి అనమాట. ఇంకా ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అయితే వేసేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇంక ఈ లోపైతే చికెన్ కూడా శుభ్రంగా అయితే వేస్టేజ్ అంతా తీసేసి ఇంకా వాష్ చేసుకున్నాకైతే ఇంకా పక్కన పెట్టుకున్నాను అనమాట. కొంచెం అయితే ఇంకా ఉల్లిపాయలు అవి మగ్గినాకైతే ఇంకా మిగతా అన్నీ యాడ్ చేసుకుంటాను. సో ఇంకా వంట అయినాకైతే చిన్న చిన్న పనులు కూడా ఉన్నాయి అనమాట. ఇంకా నాకైతే చాలా పనులు ఉంటానే ఉంటాయి. ఇంకా పిల్లలు ఇంటికి ఉన్నారంటే ఇంకా వాళ్ళు అర్థమే సరిపోయి ఏదో ఒకటి కెలుకుతూ ఉంటారు, పాడు చేస్తూ ఉంటారు. సో ఇంకా మెయిన్ రోడ్ కదా, రోడ్డు మీదకి వెళ్ళిపోతూ ఉంటారనమాట. సో ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్తేనే కొంచెం అయితే రెస్ట్ అవుతుంది. ఒక పూట అయితే మధ్యాహ్నం లంచ్ పెట్టి వచ్చినాకైతే కొంచెం రెస్ట్ అవుతుంది నాకైతే. 1 గంట 2 గంటలు అయితే మధ్యాహ్నం మళ్ళీ 4:30కి దాటినాక మళ్ళీ వాళ్ళు వస్తారు. ఇంకా మళ్ళీ పని ఇంకా కామనే అనమాట. నైట్ 10 వరకు ఉంటానే ఉంటుంది. సో వాళ్ళని హోంవర్క్ చేయించడం అనేది ఇంకా ఈ చిన్న పనులు అనమాట ఇంకా ఉంటానే ఉంటాయి. సో ఇంకా ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. ఇంక అందులో అయితే కరివేపాకు రెబ్బలు అయితే ఇంకా దూసి వేసేస్తాను. అయితే మా చెట్టుకు అయితే కరివేపాకు లేదండి, అంటే కొంచెం పెరగట్లేదు. రెబ్బలు ఎందుకు తెలియట్లేదుగా. మొన్న వేసిన 2 రెబ్బలైనా నేనే కట్ ఒకవేళ ఫ్రిడ్జ్లో కరివేపాకు లేకపోతే నేనే తీసుకొని వచ్చేసి కర్రీలో అయితే వేసేసుకుంటాను. సో ఇంక ఈసారి లేదనమాట, ఇంకా బయటే తీసుకొని వచ్చాను కరివేపాకు మాత్రము. సో ఇంకా 10 రూపాయలు పడితే బోల్డ్ అంత కరివేపాకు అయితే మాకు వస్తుంది. సిటీలో అయితే దొరకదు కదా కరివేపాకు అయితే. ఇంకా పల్లెటూరులో ఎక్కడ పడితే అక్కడ మొక్కలు అయితే లెగుస్తూ ఉంటాయి. ఇంకా మా ఇంటికాడ మొక్క తెచ్చేసి ఇంకా ఇక్కడ వేసానమాట. కొంచెం నా హైట్ అయ్యింది అదైతే. సో ఆల్రెడీ చూపించాను మీకు అయితే. ఇంక ఇందులో చింతపండుని అయితే నానబెట్టుకున్నాను కదా. ఇంకా శుభ్రంగా అయితే ఇంకా అందులో అయితే ఇంకా రసానికి సంబంధించిన మొత్తం అయితే ఇంకా వేసేసుకుంటాను. సో ఇంక ఇందులో అయితే కొంచెం సరిపడా ఇంకా పసుపు అయితే వేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకి రసం కావాలన్నారనమాట. ఇంకా అందులో అయితే కొంచెం కొత్తిమీరను ఇంకా ఒక టమాటా ఉంటే ఇంకా వేసేసుకుని ఇంకా బాగా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇంకా చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, పసుపు, టమాటా అనమాట. ఇంకా బాగా కలిపేసుకున్నాకైతే చక్కగా అయితే రసానికైతే సరిపడా వాటర్ వేసుకుని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటాను. మరుగునాకైతే తాలింపు అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఈరోజు పిల్లల కోసం అనేసి ఇంకా పిడత దాంట్లో వేసుకుంటున్నాను అనమాట. మీరు ఏంటి ఎట్లాంటి దాంట్లో వండిద్ది ఏంటి అనుకుంటున్నారు చాలామంది అయితే. ఏం చేయమండి, మేము అప్పుడు అప్పుడు ఎలాంటివి వాడేవాళ్ళు అంటే ఇంకా అలాగే ఉన్నాయి, ఇంకా వేస్టేజ్ కొత్తగానే ఉన్నాయి, ఇంకా పడేయడం ఎందుకనేసి ఇంకా నేను చిన్నవి అయితే ఇంకా వండుతాకి ట్రై చేస్తానన్నమాట. ఇంక ఇందులో అయితే కొంచెం అయితే సో ఇంకా ఎక్కువ క్వాంటిటీతో ఉండాలంటే ఇంకా పెద్దవి అయితే తీసుకుంటాను. సో ఇంకా రసం అయితే చేసుకుంటున్నాను అనమాట. మొత్తం అయితే పిసికేసి చక్కగా అయితే చింతపండు రసానికి అయితే రెడీ చేసుకున్నాను. సో ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసుకుంటాను అనమాట. సో ఇందులో అయితే ఇంకా ఉప్పు వేసుకుంటాను. ఇంక మరిగించేటప్పుడైతే ఇంక ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుంటాను. ఇంక ఈ లోపు అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే చక్కగా అయితే ఫ్రై అయిపోయినాయి అనమాట. ఇంకా వీటిలో కావాల్సిన అయితే వేసేసుకుంటాను. సో ఫాస్ట్గానే ఇంకా చేసుకుంటున్నాను అనమాట. ఇంకా సరిపడా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఉల్లిపాయలు చక్కగా మగ్గినాయి కదా, ఉల్లిపాయలు మగ్గినాకైతే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకుని సో ఇంకా కర్రీ అయితే ఇంకా చేసుకుంటున్నాను అనమాట. ఇంక ఈ లోపైతే మా పిల్లలకైతే ఇంకా అన్నం వంచేసి ఇంకా ముందుగానే పాలు అయితే కలిపించేసినాకైతే ఇంకా టీవీ చూస్తున్నారనమాట. నాతో పాటు ఇంకా పైకి వచ్చారు బట్టలు ఆరేయడానికి అయితే. ఇంకా వచ్చిన వెంటనే ఇంకా తాగేసి ఇంకా టీవీ చూస్తున్నారు. ఇంకా నేనైతే కిచెన్లో పని అయితే చేసుకుంటున్నాను. మొత్తం వంట అంతా పూర్తయినాకైతే కిచెన్ అంతా ఒకసారి క్లీన్ అయితే చేసుకుంటాను. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా తర్వాత అయితే
ఇంక ఇప్పుడైతే ఇంకా రసం అయితే పెట్టాను కదా, ఇంకా మరిగినాకైతే సో ఇంకా తాళం పెట్టేసుకుంటే ఇంకా అయిపోతుంది ఫైనల్గా అయితే. సో చూస్తూ ఉండండి మన ఛానల్లో వంటల వీడియోలు కానీ హోమ్ వ్లాగ్స్ కానీ ఏం చేస్తున్నాయి ఏంటని మొత్తం అంతా మీకు అయితే చూపిస్తాను. చక్కగా అయితే ఇంకా ఇందులో అయితే కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా అయితే మగ్గిపోయినాయి. మొత్తం అయితే పచ్చివాసన పోయేంత అయితే ఫ్రై అయితే చేసుకున్నాను. ఇంక ఇందులో అయితే చికెన్ కడిగి పెట్టుకున్నాను కదా, చికెన్ అయితే ఇంకా వేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంక ఈరోజైతే ఇట్లా గ్రేవీగా వండుదాం అనుకుంటున్నాను చికెన్ కర్రీ అయితే. ఇంకా ఎంత దిగినా సరే ఎంత కడిగినా సరే ఇంకా చికెన్లో వాటర్ ఉంటానే ఉంటాయి. ఆ వాటర్ అంతా ఇనిగేదాకా ఇంకా కలుపుకుంటూనే ఉండి ఇంకా మగ్గించుకోవాలన్నమాట చికెన్ మొత్తము. సో వాటర్ అంతా ఇనిగిపోయినాకైతే కారం అది వేసుకుంటాను. ఇంకా లాస్ట్లో మీకైతే కుదిరితే చూపిస్తాను ఆ స్కిప్ కూడా. సో చూస్తూ ఉండండి. ఇంకా 10 నిమిషాల పైన పడుతుంది. ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇంకా చికెన్ అంతా ఉడికించుకుంటాను అనమాట. ఇంక లోపైతే సింక్లో ఉన్న ఇంగులు కొండలో బయట వేసేసుకుంటాను. సో చూడండి ఇంకా ఫైనల్గా పావు గంట తర్వాత అయితే రసం కూడా మరిగిపోయింది. ఇంకా అది కూడా స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు పెట్టేసుకుంటాను. ఇంకా చికెన్ చూడండి చక్కగా అయితే వాటర్ అంతా ఇనిగిపోయి ఆయిల్ అంతా పైకి అయితే తేలుతుంది అనమాట. సో ఇంక ఇందులో అయితే ఇంకా సరిపడైతే కారం అయితే ఇంకా వేసేసుకుని సో కర్రీ అనేది చక్కగా గ్రేవీ కింద చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. సో కారం అయితే ఇంకా వేసేసుకుంటున్నా. 1 స్పూను కారం అయితే కొంచెం మంటగానే ఉంటుంది, అదైతే ఇంకా 1 స్పూన్నర అయితే కారం అయితే వేసుకుంటున్నాను. సో కారం వేసుకున్నాకైతే మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకున్నాకైతే కొంచెం గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాకైతే సరిపోతుంది. చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇంక ఈరోజు స్పెషల్ మా ఇంట్లో సండే స్పెషల్ అనమాట చికెన్ కర్రీ. 1 నిమిషం చక్కగా ముక్కకి అంతా కారం పట్టినాకైతే 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోనండి, ఎందుకంటే పులుసు అయితే అయిపోతుంది. కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే వేసుకున్నాకైతే ఒక 5 to 10 minutes లోపు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా ఉడికించుకుంటున్నాను అనమాట. సో ఇంకా ఫైనల్ కొత్తిమీర వేసుకుంటే ఇంకా అయిపోతుంది 10 నిమిషాల తర్వాత అయితే. సో ఇంక ఈ లోపు అయితే రసం అయితే ఇంకా తాలింపు పెట్టేసుకుంటాను. సో ఒక 10 నిమిషాల తర్వాత చూడండి కొంచెం అయితే ఇంకా ఉడుకుతుంది, నేను తిప్పుకుంటూ ఉన్నాను. సో ఇంకా 5 minutes అయితే పడుతుంది, కొంచెం పులుసుగా ఉందన్నమాట. ఇంకా ఒక 5 minutes అయితే ఇంకా మగ్గించుకుంటే ఇంకా కొత్తిమీర వేసుకుంటే అయిపోతుంది. ఇంక ఈ లోపు అయితే మా పిల్లలు టీవీ చూస్తున్నారు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా ఇప్పుడే వచ్చాడనమాట. సో ఇంకా తాలింపు పెట్టేసుకుంటాను రసం అయితే. ఇదిగోండి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా రసం అయితే ఇంకా చూపించలేదు, మొత్తం అంతా చూపించాలంటే ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది అనేసి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఆయిల్ కూడా పైకి అయితే తేలిపోయింది. ఇంకా ఫైనల్లీ ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడైతే పిల్లలకైతే ఇంకా అన్నం పెట్టేస్తానమాట. ఇంకా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను కదా, సో మొత్తం అంతా ఇంకా కలిపేసుకున్నాకైతే మూత అయితే పెట్టేసుకుంటాను. ఇంకా పిల్లలకి అన్నం పెట్టేసి ఇంకా మేము కూడా పెట్టి తింటాము. సో ఇదనమాట సండే. ఇంకా పొద్దున్న నుంచి అయితే అదే 10 గంటల నుంచి అయితే మధ్యాహ్నం 1 గంట వరకు అయితే వ్లాగ్ అనమాట ఇంక ఇదైతే. సో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మరి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అనమాట. ఇంకా పిల్లలకి అన్నం పెట్టినాకైతే కిచెన్ అంతా క్లీన్ అయితే చేసుకుంటాను. ఇంకా మా హస్బెండ్ ఇంకా వచ్చి ఈ ఫోన్ అయితే చేసుకుంటాను, ఇంక ఇప్పుడే వచ్చి చూస్తున్నాడు అనమాట. ఇంక ఈ లోపైతే ఇంకా వంట అయితే అయిపోయింది కాబట్టి ఇంకా పిల్లలకైతే ఇంకా అన్నం అయితే పెట్టేస్తున్నాను. ఇంకా దగ్గర కూర్చోబెట్టి టైం అయితే ఇంకో 1 గంట అయ్యింది. ఇంకా వాళ్ళు ఏం తింటారు అనేసి ఇంకా గంట పడుతుంది, 1-2 గంటల దాకా తింటానే ఉంటారు వాళ్ళకి ఇచ్చేస్తే. సో టైం ఉంటే డెఫినెట్ ఇంకా వాళ్ళకే కల్పిస్తానమాట. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈరోజు సండే వ్లాగ్ అనమాట. చికెన్ కర్రీతో ఇంకా ఇలా ఉంది, ఇలా గడిచింది అనమాట. సో ఈవినింగ్ కుదిరితే బయటకు వెళ్తాము, లేకపోతే లేదనమాట. సో ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, మరి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్ బాయ్.